రైట్ ఇక డీటెయిల్స్ చూద్దాం. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో పేదల్ని విస్మరించారని, మధ్యతరగతి వర్గాలకు సంక్షేమం దూరమైందంటూ సిపిఎం నాయకులు ఇల్లందులో నిరసన ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇల్లందు వీధుల్లో పల్లెం పట్టుకుని భిక్షాటనతో ఈ నిరసన కార్యక్రమాన్ని వినూత్నంగా తెలియజేశారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీహార్ రాష్ట్రానికి అధిక నిధులు కేటాయించి తెలంగాణకు మొండి చేయి చూపించారని సిపిఎం నాయకులు ఆలిట్ కిరణ్ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపకుండా అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాల్సిందిగా డిమాండ్ చేశారు. ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్ ద్వారా ప్రతి ఒక్కరు రైతులు, కార్మికులు, కర్షకులు, పేదలు అందరూ నిరుత్సాహంగా రోడ్లపైకి ఎక్కి నిరసన చేస్తున్నారు. దీనిలో భాగంగా సిపిఎం పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఈనాడు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాం. ఈ నిరసన కార్యక్రమంలో ప్రజలు కూడా ముందుగా ఆలోచించుకొని చూడాలి. ఈ రోజు మోడీ గారు అంటున్నారు ఇది మధ్యతరగతి బడ్జెట్, ఈ బడ్జెట్ లో అన్ని రకాలుగా సదుపాయాలు ఉన్నాయని చెప్పి అంటున్నారు. ఇది వంచన, కేవలం కార్పొరేట్ శక్తులకు మాత్రమే ఉపయోగపడాల ఉన్నది కాబట్టి చేశారు. అదేవిధంగా చూసినట్లయితే ఈ రోజు రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఒక్క నిధులు కూడా మనకు సమకూర్చలేదు. కాగా అక్కడ బీహార్, అదే ఢిల్లీలో ఎన్నికల ఎలక్షన్ నడుస్తుంది కాబట్టి బీహార్లో, అదేవిధంగా ఢిల్లీలో మాత్రం అక్కడ మాత్రం బడ్జెట్ నిధులు కేటాయించి అత్యంత బాగుంది, అతి బాగుందని చెప్పి గొప్ప చెప్పుకునే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా వారు మరోసారి దాన్ని ఆలోచించి బడ్జెట్ ని మార్చకుంటే ఈ కేంద్రం నుంచి కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం చేపడతామని చెప్పి సిపిఎం పార్టీ మండల కమిటీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.